హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కేసర్బాద్ అనేది చేస్తున్నాను అనమాట. మీకు అర్థమయ్యేలాగా అంటే కేసరి అనకషన్ అంటారు కదా, అట్లా అనమాట. మా సైడ్ అయితే మాత్రానికి కేసర్బాద్ వచ్చేసి ఎక్కువ శాతము పెళ్ళిళ్ళప్పుడే చూడండి చేసేది. ఇంకా నేనైతే మన ఛానల్ స్టార్టింగ్ లో చేసింటి, మరి తిరిగి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి కేసర్బాద్ అనేది రెడీ అవుతాం పండి. ఇంకా ఇది వచ్చేసి బొంబాయి రవ్వ, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు చక్కెర అనమాట. మనకి కరెక్ట్ కొలత చూడండి. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు చక్కెర. ఇంకా లేట్ చేయకుండా పొయ్యి అయితే అంటిస్తామండి. చూసేకి బొంబాయి రవ్వ గింతే కనిపిస్తుంది, చేస్తేనే దండిగా. ఇది ఉప్మా కానీ కేసరిబాద్ కానీ. అక్కడ ఉండండి, వంట చేస్తాను. ఓకేనా? పొయ్యి అంటిస్తాను. ఇంకా పొయ్యి అయితే అంటుకునేది అనమాట. బాలైతే పెట్టి ఫస్ట్ అయితే గోడంబి ద్రాక్షలను అయితే వేపుకుందామండి. ఏం తీసి నాకు వద్దులమ్మ, మీరే తినండి. తినిపో, నువ్వే తెలుసు. అదివో అక్కదివో, పోయి అక్కదివో. ఓకే ఓకే. ఓ చూసివా అమ్మ? ఇంకా చూసలేదా అనుకుంటే పటు పో, అటుకోండి. ఓ ఇంకా పొయ్యి అయితే అంటుకునింది అనమాట. పొయ్యి అంటుకున్న తర్వాత బాలు పెట్టి కొంచెం నూనె అయితే వేసుకుందామండి. నూనెలోనైతే వేపుతున్నాను నేనైతే. అది కూడా వేపుతాను, బొంబాయి రవ్వ కూడా. గోడంబిల్ని అయితే వేసుకుందామండి ఫస్ట్. ఇంకా ఎప్పుడాక అడగకూడదు, ఇంకా అక్కడే ఉన్నాను. మీరు ఇంకా గోడంబిలు అయితే ఏగేవే గడ్డకు తీసుకుందామండి. ఇంకా ద్రాక్షలు అయితే వేసుకుందాము. దూరం ఉన్నారా? నూనె ఇంకా గడ్డకు తీద్దామండి వీటిని కూడా. ఇంకా ఇట్లా వేపుకున్న తర్వాత బొంబాయి రవ్వని అయితే వేపుదామండి. ఓ ఓమా, కలుపుకుంటూనే ఉండాలి. ఒకే పరి వేసి ఇడిచి పెడతాం అనుకో మాడిపోతుంది అనమాట కింద. బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఇట్లా కలుపుకుంటూ వేపుకుందామండి బొంబాయి రవ్వని. మాడినట్టు మాడనియద్దండి బొంబాయి రవ్వని. ఓం నిజమా? ఏగేదే బొంబాయి రవ్వని అయితే మాత్రానికి ఇంకా గడ్డకి తీసుకుందామండి. ఈ బాలే గడ్డకి తీసి పెడతాను నేను ఒకే పరి. ఇంకొక బాల్ అయితే పెట్టుదాను. కొంచెం ఇంకో బాల్ అయితే పెడదామండి. ఇంకా దీంట్లోనే కేసరిబాద్ చేసేది చూడండి. ఇంకా ఒక గిన్నె అరచకూడదు. ఒక గిన్నె బొంబాయి రవ్వకి 3 గిన్నెలు నీళ్ళు అయితే వేసుకుందామండి. 1 2 3 ఇట్లా 3 గిన్నెలు నీళ్ళు వేసిన తర్వాత ఇంకా ఎసరైతే కాగని మూత అయితే ముచ్చుదామండి. ఎసరు కాగిన తర్వాత మనము పెట్టుకున్న బొంబాయి రవ్వని వేసి కలుపుదాము. చాలా తొందర అవుతుంది, ఈజీ కూడా చూడండి. ఇంకా మనకైతే మాత్రానికి నేనైతే ఎక్కువ పెళ్ళిళ్ళలోనే చేస్తారు కదా, తింటాను ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది తక్కువ, పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువ చేసుకునేది అనమాట కేసరిబాదు. ఇంకా మంట అయితే పెద్దగా పెట్టుకుందామండి. ఇంకా ఎసరు కాగిన తర్వాత ఇంక మిగతా పనల్లా ఇంకా
ఓ ఎసరైతే కాగేదన్నమాట. ఇంకా చక్కెర కాదు మరి మంట నువ్వు లావుకట్లు పెట్టేవే, అది మ్యాటరు. మా తాత తెచ్చి మరి అవి రెండు వేసాను. ఇప్పుడు బొంబాయి రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందామండి. ఎందుకంటే ఒకే పది వేస్తే అంత గడ్డ కడుతుంది. ఇట్లా ఇట్లా కలుపుదామండి వేసుకుంటూ. ఎప్పుడైనా కానీ బొంబాయి రవ్వ చేసేటప్పుడు, నేను ఉప్మా చేసేటప్పుడు కూడా అట్లే ఒత్తుట్టు వేసుకుంటూ ఒత్తుట్టు కలుపుతాను. లేదంటే గడ్డ కడుతుంది అనమాట బొంబాయి రవ్వ అనమాట. ఓ తీసుకో తీసుకోరా తీసుకొని అక్కడ పోను అయినందుకే. గడ్డ కట్టినట్ల ఇట్లా బాగా కలుపుకుందామండి. ఎసురేం తక్కువ లేదు సరిపోతుంది ఎసురు. లేదు అప్పుడే గట్టి పడేటట్టుంటే బొంబాయి రవ్వ గట్టిగా వినేది ఇది అయ్యేది. కలిపే కొద్ది ఇంకా గట్టిగా మళ్ళా చక్కెర అప్పుడు వేయాలా? చక్కెర ఇది కాదు దగ్గర వేస్తాను. కలరు నువ్వేం కనపడట్లేదు పగదెబ్బకి. ఇది కింది నింపి కలుపుతాను. కాలుతో జరు మడతాంగా వెనక్కి జరుగు కొంచెము. నీళ్ళన్నీ అప్పుడే ముట్టుకొని వైపు. అదే నీళ్ళు వర్ణాను. నీళ్ళు అప్పుడే ముడుకొని పోయా ఇంకా తెలుస్తుంది కదా. వేస్తా మంట పెడతాను. మంట ఏమో అవసరం లేదు, నాకు సన్నగా కావాలి మంట. మరి పొయ్యి మీద పెట్టి ఇప్పుడైతే చక్కెర అయితే వేసుకుందామండి. చక్కెర వేస్తే ఇప్పుడు మరి కరగద్దా చక్కెర కూడా. చక్కెర వేసుకుందామండి, ఒక గిన్నె చక్కెర. చక్కెర కలుగుతుంది కదా వినా, సరిపోతుంది. ఎంత ఉంటాయి కూడా వినదుగా. మంట పెద్దగా కరిగిడుగా చక్కెర కడిగింది. కొంచెం మనం గ్యాస్ తప్పితే మనకో ఇంకా ఫుల్ గడ్డ కట్టలేదు. ఇట్లే కలుపుకుంటుండాల. లేదు ఇట్లా అమ్మయ్యా అమ్మయ్యా వినర్. ఇప్పుడు మనం దీంట్లోకి మనం యాలక్ బుడ్లు వేసుకుందామండి. యాలక్ బుడ్లు ఫుడ్ కలర్ కూడా వేసుకుందాము. ఎంత చక్కనై చూడండి. అస్సలకి 10 నిమిషాలు కూడా అయ్యేదినో లేదో చూడండి చేయబట్టి. యాలక్ బుడ్లు తర్వాతకి ఫుడ్ కలరు. అమ్మో తెలియదేమో. నేను తెస్తాను ఇష్టమా. ఓ వద్దులే ఆడ పెట్టుకో.
వావ్ వినోద్ ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే నెయ్యి అయితే వేసుకుందామండి. కేసర్బాద్ అనేది రెడీ అయినట్లే చూడండి. ఇంకా నెయ్యి వేసి మనం ఇంతకుముందు ఏపి పెట్టుకున్న గోడంబి ద్రాక్షలను అయితే వేసుకుందామండి. వేసి కలుపుకోవడమే చూడండి. ఇంకా ఫస్ట్ గిన్నెలకి వేసి దీని మీద పెడతాను. వినోద్ చూడి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా కలర్ఫుల్గా ఉంటుంది, తింటారనమాట. నేను వేస్తాను, తర్వాత చూద్దు నువ్వు. ఏం నన్ను పెడతావు ఉండు నువ్వు, నేను చెప్తాను. ఓ వినదుగా ఇంకోటి పెడతాను. ఇంకోటి దీంట్లోనే పెడతావా? మూతలకి వేస్తలే. ఫ్రెండ్స్ తిందాం రండి. అబ్బా మేమైతే తింటున్నాం ఇప్పుడు. పరిచయం పట్టింది ఫ్రెండ్స్. అసలు నా వాయిస్ వెయిట్ వస్తుంటుంది రండి. బాడీ కోసం ఫోన్ చేసిన వాళ్ళేమో ఏమి ఇంకా పండుకొని లేచలేమో అంటారు ఫోన్ వేస్తే పొద్దున్నే. సో అందరు ఈ రోజు అయితే కేసరాబాద్ చేశాను అనమాట. బాగుంది. నువ్వు తిను